వాక్యాన్ని వినడానికి వెళ్తామనే ఆసక్తి ఎవరిలోనైనా ఉన్నప్పుడు నువ్వెందుకు అడ్డుపడుతున్నావు? అభ్యంతర పరిస్తే ఏమని చెప్పాడు? అభ్యంతర పరుచు వారి మెడకు తిరుగటి రాయి అన్నాడు. అంటే దేవుడికి అంత కోపం ఉంది, ఎందుకురా మంచి మాటలు వినడానికి వెళితే ఎందుకురా అభ్యంతర పరుస్తున్నావు అని. ఇటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఒకవేళ బైబిల్ విశ్వవిద్యాలయంలో సార్వత్రిక క్రీస్తు సంఘాలలో ఇటువంటి వాళ్ళు ఉంటే మాత్రం కంపల్సరీగా ఇటువంటి వాళ్ళని నిషేధించాలి. దానికి సంబంధించి ఎవరైనా కంప్లైంట్ రేస్ చేయండి, పర్వాలేదు. వస్తున్న వాళ్ళు బైబిల్ విశ్వవిద్యాలయం నుంచి వచ్చిన తర్ఫీదు పొందిన వాళ్ళు అయినప్పుడు వద్దనడానికి ఎందుకు ఆంక్షలు పెడుతున్నారు? తప్పు కదంటే ఇలా వద్దు అంటున్నారంటే ఇందులో ఉన్నది ఏంటంటే వ్యక్తిగతమైన కక్షలు, వ్యక్తిపరమైన విభేదాలు, వ్యక్తి మీద ఉన్న ద్వేషాలతో, వ్యక్తి మీద ఉన్న కోపంతో ఒక దగ్గరికి మీరు వెళ్ళడానికి వీలు లేదు అని ఎవరిని అభ్యంతరపరిచినా యేసుప్రభు అన్న మాట ఒక్కటి చదువుకోండి చాలు. ఈ చిన్నవారిలో ఒకరిని ఒకవేళ మీరు అభ్యంతరపరిస్తే వాడి మెడకు పెద్ద తిరగటి రాయి కట్టబడిన వాడే కిలి లోతైన సముద్రంలో ముంచి వేయబడి ఉండటానికి మేలు అంటే, ఇలా అభ్యంతరపరిచే వాళ్ళందరికీ కూడా ఏమంటే నిజంగా శిక్ష ఎంత పెద్దదండి. అంటే దేవుడు నిజంగా మెడకి తిరగటి రాయి కట్టేసి సముద్రంలో వేస్తాడని కాదు అక్కడ ఉద్దేశం. అభ్యంతరాలు ఖచ్చితంగా వస్తాయి, కానీ దానికన్నా ఎవరి వల్ల అభ్యంతరం వస్తుందో మనుష్యునికి శ్రమ. నోట్ చేసుకోండి పాయింట్ ఇది. ఎప్పుడు కూడా బైబిల్ ఎప్పుడు నిజం అవుతుంది.